ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి చరిత్ర హీనుడిలా తన అఫిడవిట్ ను స్పీకర్ కి అందజేశారని గుర్తు చేశారు. నీతిమాలిన సమాధానంతో సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తనను బయటపెట్టాడని వెల్లడించారు. నైతిక విలువలు ఉంటే కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి నిస్సిగ్గుగా నిన్న స్పీకర్ గారికి తన అఫిడవిట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇన్ని రోజులు మనం అనుకున్నట్టే ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుని లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొక్కసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును, బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళని నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా? లేదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి? నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు? నిస్సిగ్గుగా ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది.